హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోమకండి. ఇది జస్ట్ ఒక లైటింగ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే. మెయిన్ ఏంటంటే కంటిన్యూస్గా లైటింగ్లో ఉండాలి కదా. సో మీకు నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తర్వాత వీడియోస్లో పెట్టుకోండి. ఇంకా అదేవిధంగా మరి చూసినట్లయితే బిగ్ బాస్ అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి అప్డేట్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కువ లెంత్ ఉండదు, వీలైనంత వరకు కూడా తగ్గొట్టేస్తాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా, ఎక్కువగా ల్యాక్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సీజన్ 10కి అయితే మరి అడుగు పెట్టబోతున్నాము కొన్ని రోజుల్లోని. దీనికి సంబంధించి మరో కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చేసింది. తాజాగా నాగార్జున వాయిస్తో విడుదలైన బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 ప్రోమో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క ప్రోమో చూసిన తర్వాత చాలామంది ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నారు. అదేంటంటే ఈసారి కూడా కామన్ మ్యాన్కు భారీ అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. స్వయంగా నాగార్జున గారు కూడా చెప్తున్నారు, సామాన్యులకు అవకాశాలు తక్కువగా ఉంటుంది, అది ఉపయోగించుకోవాలి అన్నట్లుగా మనం ప్రోమోలో అయితే చూసాము. అయితే ప్రోమోలో నాగార్జున గారు చెప్పిన డైలాగ్ చాలా మందికి అయితే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అలాంటి అవకాశం మళ్ళీ మీ ముందుకు వచ్చింది, అగ్ని పరీక్షతో మీ ముందుకు వచ్చింది అంటూ అగ్ని పరీక్ష 2ని అయితే ప్రకటించేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని కలలు కంటున్న వారికి మాత్రం ఇది ఒక మంచి అవకాశం. వేలాది మంది ఇప్పుడు తమ ఆడిషన్ ఏదైతే వీడియోలు ఉందో ఆ వీడియోలు అనేది సిద్ధం చేసుకుంటున్నారు. ఇక అదేవిధంగా గత సీజన్లో అగ్ని పరీక్ష ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ కూడా తెలిసిందే. అక్కడ నుంచి వచ్చిన మరి కళ్యాణ్ పడాల చివరికి చూసినట్లయితే టైటిల్ విన్నర్గా కూడా నిలిచాడు. ఇదే గొప్ప విషయం. సామాన్యులకు అవకాశం ఇవ్వడమే కాదు, ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ఒకే కోణంలో చూడాలి. సెలబ్రిటీ అయితే సెలబ్రిటీ అని కాదు, అదేవిధంగా కామన్ మ్యాన్ అనేది కాదు, సపరేట్గా చూసే ప్రసక్తి లేదు అన్నట్లుగా మనకి ఒక టైటిల్ విన్నర్ తోటే తేల్చి చెప్పేశారు. సెలబ్రిటీలకు ఏమాత్రం కూడా తగ్గకుండా గేమ్ ఆడి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. దీంతో ఈసారి అగ్ని పరీక్షకు మరి చూసినట్లయితే అగ్ని పరీక్ష 2పై మరి అంచనాలు అయితే మరింత పెరిగిపోయింది. అందులో సందేహం లేదు, డౌటే లేదనమాట. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆడిషన్ పైనే ఉంది. ఈ యొక్క ఆడిషన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని, తర్వాత ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తే అవకాశం మన సొంతం అవుతుందని అయితే ఆలోచనలో ఉన్నారు. అయితే జూన్ 12 నుంచి జూన్ 20వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క ఎంట్రీలు అనేది ఓపెన్లో ఉంటాయని, ఈ యొక్క సమయంలో మాత్రమే ఆసక్తి ఉన్నవారు మాత్రం తమ వీడియోలను పంపించమని ప్రోమోలో కూడా తెలిపారు. అంటే ఈసారి కూడా సాధారణ ప్రజలకు బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఖచ్చితంగా తలుపులు తెరిచినట్లే అని మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గతంలో కామనర్ ఎంట్రీలు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం అగ్ని పరీక్ష అనే ఒక ప్రత్యేక ప్రాసెస్ ద్వారా మాత్రమే హౌస్లోకి వెళ్ళే అవకాశం ఇస్తున్నారు. గతంలో మన లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లుగానే ఈసారి కూడా అదే పద్ధతిలో మనకి కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. మీ యొక్క పర్సనాలిటీ కానీ, టాలెంట్ కానీ, అదేవిధంగా ప్రజెన్స్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్న ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఆధారంగా నిలబడతాయి. మీరు ప్రూవ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 10లో మీ యొక్క టాలెంట్ని గుర్తించిన సభ్యులు, అంటే స్టార్మా సభ్యులు ఖచ్చితంగా వెల్కమ్ చెప్తారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మెయిన్ హౌస్లోకి అడుగుపెట్టే ఛాన్స్ కూడా దక్కుతుంది. మరి కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్గా ఇప్పటికే అర్థమైంది. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి, నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరైతే టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి హౌస్లోకి అయితే రావచ్చని ప్రచారం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రతి సీజన్లో కూడా వింటూనే ఉంటాము. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఏ లిస్టు కూడా బయటకైతే రాలేదు. అందుకే ఈ యొక్క వార్తలను ప్రస్తుతం మరి రూమర్స్గా మాత్రమే గుర్తించుకోవాలి. కానీ గతంలో లాస్ట్లో ఒక వీడియో చెప్పాను, లాస్ట్ వీడియో అనుకుంటాను. ఆ వీడియోలో మాత్రం మీకు ఏంటంటే వీళ్ళు రావచ్చు అని వాళ్ళ పేర్లు అయితే ప్రత్యేకంగా నేను మెన్షన్ చేసి మరి పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు అందులో కొంతమందైనా వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయి. ఓకేనా? ఇక నా అభిప్రాయం ఏంటంటే, గత సీజన్లో కామనర్స్ చాలా మంచి కంటెంట్ ఇచ్చారనమాట. నిజంగా అది చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అయితే సెలబ్రిటీల కంటే ఎక్కువగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్నారు. గేమ్లో కానివ్వండి, లేకపోతే ఇతర టాస్కుల్లో కానీ, ఏదైనా కానివ్వండి.
ఇక అందుకే ఈసారి కూడా అగ్ని పరీక్ష 2 ద్వారా బలమైన కంటెస్టెంట్లను అయితే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఎంపిక చేస్తారు కూడా, ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. తద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు, డెఫినెట్గా ఇప్పుడు ఆడిషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. గత మాదిరి మనం ఏదో గతంలో చెప్పుకున్నట్లుగా సింపుల్గా టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా తీసుకోరనమాట. ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులను అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది షో. మరింత కిక్ వచ్చే అవకాశం కూడా ఉండాలి కాబట్టి డెఫినెట్గా అందులో కాంప్రమైజ్ కారు. ఇక బిగ్ బాస్ 10 అనగానే అందరూ దశావతారం కాన్సెప్ట్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఈ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఈ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది, కామనర్స్ సెలబ్రిటీల మధ్య మరోసారి పోటీ ఉంటుందా, లేకపోతే పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో బిగ్ బాస్ టీం అనేది ముందుకు రాబోతుందా అనేది సస్పెన్స్గా మారింది. దానికోసం అఫీషియల్గా మన వరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు ఆల్రెడీ తీసుకొస్తానని చెప్పాను. ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే రాబోతుంది. డెఫినెట్గా దానికి సమాధానాలు అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇక అదేవిధంగా ఫైనల్గా చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగు 10 అగ్ని పరీక్ష 2లో ప్రోమోతో షోపై ఉన్న హైప్ని మరింత పెంచేశారు. నాగార్జున ఇచ్చిన పిలుపు, కామనర్స్కి ఇచ్చిన అవకాశం, కొత్త కాన్సెప్ట్పై ఉన్న ఈ యొక్క సస్పెన్సు, ఇవన్నీ కూడా కలిసి ఈసారి సీజన్పై భారీ అంచనాలు అనేది పెంచుతున్నాయి. మరి ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈసారి అగ్ని పరీక్ష 2 సక్సెస్ అవుతుందా? అదేవిధంగా సీజన్ 10 కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారా? కంటెస్టెంట్లకు స్ట్రాంగ్గా ఎంపిక చేస్తూ ఈ యొక్క షోని మరింత ఉత్సాహవంతంగా చేయాలని మరి స్టార్మా సభ్యులంతా కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు. దాంట్లో సందేహం అయితే లేదు. ఈసారి బిగ్ బాస్ 10లో మీరు కూడా ఉండాలి అనుకుంటే ఇంతవరకు చెప్తున్న ఈ యొక్క అగ్ని పరీక్ష 2లో చెప్పిన ఈ యొక్క కాన్సెప్ట్ మేరకు మీరు కూడా మీ యొక్క ఆడిషన్ వీడియోని అయితే ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లు అవుతారు. వీలైనంత వరకు కూడా మీ యొక్క టాలెంట్ని గుర్తించే విధంగా ఆ యొక్క వీడియోని అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియోని రెడీ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ యొక్క టాలెంట్ని గుర్తిస్తారు, మీ యొక్క మాట తీరుని గమనిస్తారు, మీ యొక్క పర్సనాలిటీని గమనిస్తారు. ఇక్కడ మెయిన్ పర్సనాలిటీ అంటే మీ వే ఆఫ్ స్పీకింగ్ అనమాట. మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ కూడా ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఆ యొక్క వీడియోలో గుర్తించడం జరుగుతుంది. కాబట్టి సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత అయితే మాత్రం దీని మీద అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ మన వరకు వచ్చినవి మీ వరకు రాకముందే మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. పర్సనాలిటీ స్టార్ట్. మరి ఫ్రెండ్స్ స్టార్ట్.